విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న, బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న వారందరి మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే యూట్యూబర్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను పలు వేదికలపై వీరందరూ కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఇప్పుడు వీరందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా 11 మంది మీద ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో వైసీపీ అధికార ప్రతినిధి నటి శ్యామల మీద కూడా కేసు నమోదైంది. అయితే ఈ కేసు నమోదు వెనక ప్రత్యేకంగా వేరే కారణాలు ఉన్నాయా, లేదంటే బెట్టింగ్నే ప్రమోట్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే కేసు నమోదు చేశారా, లేదంటే కక్షపూరితంగా దీని వెనక కూటమి ఏదన్నా ఉందా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం విజయ్ గారు. సో గత కొన్ని రోజుల నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీ సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్ల మీద ఉక్కుపాదం మోపుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా శ్యామల మీద కూడా కేసు నమోదైంది. దీని వెనక ఏదైనా కూటమి పార్టీలు ఉన్నాయేమో అనేటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. వైసీపీ దీన్ని ఆరోపిస్తుంది. ఏమంటారు? కూటమి ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు ఆమె మాట్లాడకపోతే బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేయకపోతే అనుకోవాలి. బెట్టింగ్ యాప్లు ది బెస్ట్ యాప్ అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి దానికి ఆమె ఇచ్చిన వాయిస్ ఎవరు కానీ వీడియో క్లిప్పింగ్స్ ఏమి మాయం అవ్వవు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం సమాజంలో అధికార ప్రతినిధులుగా వైసీపీ ఆలోచనలు చెప్పే ముందు మీరు చిరంజీవి గారు లాంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని విమర్శించేటప్పుడు మీరేంటి అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా సాంప్రదాయం గల శారీ కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని నాకు అంతా తెలుసు అన్న మాటలతో మాట్లాడుతున్నారు కదా. మరి అదే పలు సీరియల్లో మీరు నటించారు కదా, 1-2 సినిమాల్లో కూడా నటించారు కదా. మరి బెట్టింగ్ యాప్ల వల్ల సమాజంలో అన్యాయంగా పేదవాళ్ళు, రైతులు, మధ్యతరగతి వాళ్ళు ఏదో డబ్బులు వచ్చిన ఆశతో మిమ్మల్ని నిజమే అనుకొని మీ మాటలు విని ఈ రోజున ఊరేసుకొని చచ్చిపోతున్నారు కదా, మందు దాగి చనిపోతున్నారు కదా. వాళ్ళు వందలాది మంది చనిపోతుంటే ఎవరు కారణం? మీరేమన్నా రాజ్యాంగేతర శక్తులా? లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి? సమాజాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తారు? ఒక మంచి పనికి మీ మార్గంలో నడిచేట్టు ప్రయత్నం చేయండి. ఒక రక్తం అందరికి చనిపోతుంటే వాళ్ళకి రక్తం అందించండి, లేకపోతే కంటి చూపు లేకపోతే చేయండి. వయోవృద్ధులు, పిల్లలు వదిలేసే తల్లిదండ్రులు కాపాడండి. ఈ బేసిక్ నీడ్స్ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అవి చేయకపోగా మీరేదో బెట్టింగ్కి మీరే రథసాధులాగా కోట్ల రూపాయలు మీరు సంపాదించి వెనకేసుకుంటున్నారు. మీ బిడ్డలు, మీ భర్తలు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నారు. అన్యాయంగా మీ మాటలని ఎవరు పోతున్నారు? అమాయకులైనటువంటి 2 రాష్ట్రాల్లో వందలాది మంది చనిపోతూ ఉంటే మీ మాటను నమ్మి ఎవరు ఆశ? ప్రతి మనిషికి ఆశ ఉంటుందండి. రూపాయి పెడితే 2 రూపాయలు వస్తున్న ఆశ ఉంటుంది. మీరు ఆశకి కావటానికి కారణం ఎవరు? మీరు ఒక రకంగా వాళ్ళు ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 300, 302 ఉంటుంది. హత్యా ప్రయత్నం చేయకపోయినా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ది మర్డర్ అంటారు. నువ్వు దాంట్లో లేకపోయినా దానికి ప్రేరేపించడానికి కారణమైన వ్యక్తులు మీరు కూడా ఉంటారు. మీరు కాబట్టి తప్పదు కదా. ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా చేయలేరు, యాప్లు మేము చేయకపోయినా ఇంకొకరు చేస్తారన్నట్టు మీరు మాట్లాడి మీరు ఈ విధంగా ప్రచారం చేసి ఆ యాప్ల్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అమాయకులు బలైపోతున్నారు కదా. ఇప్పటికైనా ఇన్నాళ్ళకి సజ్జనార్ గారు ముందుకు రావటం, ఇటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ ఆయన ఆర్టీసీ అయినా ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా దీని మీద ఇది అవుతున్నాడు. దీన్ని బట్టి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, వెంటనే వీళ్ళందరి మీద 11 మంది మీద కేసు నమోదు చేయటం, ఈ చొరవని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాలా. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏపీలో అయినా ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలే కదా. కాబట్టి అనవసరంగా వీళ్ళు ఏంటంటే సీరియల్లో, సినిమాలో చూస్తే పిచ్చి ప్రేమతో కొంతమంది ఏది కూడా ఎక్కువగా ప్రేమించకూడదు సార్. ఎవరిని ఏది ఎంతవరకు చెప్తున్నారు? వీళ్ళు ఏంటి ఎంతవరకు? నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు చూసుకోవాలి. కానీ విపరీతంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అని సోషల్ ఇన్ఫ్లుయెన్స్ మా 1,000 మంది ఉన్నారు, 1,500 మంది ఉన్నారు, మేము ఏం చెప్పినా ఈ సమాజం వింటది అనే ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ కాకుండా తప్పించుకొని దేశ విదేశాలు పారిపోతున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరేం చేయలేనిదిలో సోషల్ మీడియాలో, యూట్యూబర్లలో ఇట్లా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అశ్లీలంగా నటిస్తా వీళ్ళు నిజమే వీళ్ళు నమ్మొచ్చు, మనం రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి వస్తుందని ఆశతోనే కదా. ఇప్పుడు ఆశలు అడియాశలు అయిపోయి మనుషులే చనిపోతూ ఉంటే ఎక్కడో చోట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళన్నింటిలో వాళ్ళందరికీ పోయి తప్పదు. ఈ రోజైనా రేపైనా డెఫినెట్గా తప్ప. ఇంకొకళ్ళు బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేయాలంటే భయపడే పరిస్థితి, చట్టాలు కఠినంగా ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో చొరవ తీసుకోవాలి. ఎట్లయితే ఇప్పుడు డ్రగ్స్కి ఎరాడికేట్ చేయటం, గంజా ఎరాడికేట్ చేయడంలో ముందున్నారు రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో ఏపీలో కూడా ఇదే విధంగా అదే బాటలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు చెప్పినట్టు ఆవిడే శ్యామల వంతు ఇప్పుడు వచ్చినట్టుంది. మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు విమర్శించి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. పిఠాపురంలో తిష్ట వేసి అక్కడ ఆమె ప్రచారం తిష్ట వేసి అసలు ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు శ్యామల కాదండి.
మరి శ్యామలారెడ్డి అని కొంతమంది అంటారు, శ్యామల గారు అంటారు, సరే ఏదేమైనా వాటెవర్. మీరు ఏదైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు మీ మాట, మీ భాష, మీ ఉచ్చారణ ఇతరుల మనోబలం దెబ్బతినే విధంగా ఉందో లేదు చూడాలి. మీ లైనప్లో నెలకు 3.5 లక్షల శాలరీ ఏదో వైసీపీ పార్టీ ఇస్తుంది, మీరు సిద్ధం అని చెప్పి బ్యాడ్జీ పెట్టుకొని మీరు వెళ్తున్నారు ప్రచారానికి, తప్పులేదు. అధికార ప్రతినిధి మీ డ్యూటీ, మీ తప్పులేదు. మీరు ఇచ్చారు కాబట్టి మాట్లాడతాం. సమాజంలో ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి సమాజంలో కొన్ని వందల మంది చనిపోవడానికి కారణమైన మీరు ఇప్పుడు నైతిక బాధ్యత వహించి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా, తప్పదు కదా. జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? సమాజంలో మీరు చెప్పేటప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే పనులు చేయండి. మిమ్మల్ని చూసి రోల్ మోడల్గా అయ్యే అభిమానులు సంపాదించుకొని తప్పితే అన్యాయంగా మేము మాటిని చనిపోయే పరిస్థితులు, డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలు సైతం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందంటే మనం ఏ సమాజంలో ఉన్నాం సార్? అంటే ఇప్పుడు ఒక పదవిని కూడా కట్టబెట్టారు. రీసెంట్గా ఆమె ఎన్నికల టైంలో పిఠాపురంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మీరు అన్నట్టుగా సో ప్రచారం కావచ్చు, వైసీపీకి సంబంధించి ఇవన్నీ కూడా చూస్తే ఎన్నికల తర్వాత ఆమెకు ఏకంగా అధికార ప్రతినిధి పదవినే కట్టబెట్టారు. సో ఇప్పుడు వైసీపీ దీన్ని ఎలా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది చెప్పాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు బాధ్యత వహించాలి. అంబటి రాంబాబు గారు ఇటువంటి వాళ్ళు మాట్లాడతారు కదా, ఏదున్నా కానీ ముందుకు వచ్చి మాట్లాడతారు కదా, మరి సకల శాఖ మంత్రి మాట్లాడతారు కదా, వీళ్ళందరూ ఏం చెప్పాలా? ఇప్పుడు ఏవి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు వీ స్టాండ్ ఫర్ పోసాని అని చెప్పి అన్నాళ్ళు ఈమె చర్యలు తీసుకుంటారని నేనేమనుకోవట్లా. యాజ్ అ లామెన్గా నేనేమనుకుంటానే, అన్ని తప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అమ్మల్ని, తల్లుల్ని, బిడ్డల్ని ఎవరిని వదలని పోసానికి ఇష్టం ఇప్పుడు ఏ జైల్లో ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో మాకు కావాలని పోలీసులు తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన్ని కూడా సపోర్ట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్టాండ్ ఫర్ అమాయకుడు పోసానని చెప్పి అంటున్నప్పుడు మరి శ్యామలాన్ని కూడా వెనకేసుకొస్తారు. ఇది తప్పు. ఇది ప్రజలు చూస్తుంటారు. ప్రజలు అంటే ఏపీ పోలీసులు చేస్తే మీరు అన్నట్టుగా కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చేసింది తెలంగాణకు సంబంధించిన పోలీసులు, ఇక్కడ అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం. సో ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు, యాదృచ్ఛికంగా. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బెట్టింగ్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు వ్యవహరిస్తున్నారనుకోవచ్చు. 100%, 100%. ఇప్పుడు వీళ్ళందరూ పేరుకి అక్కడ పోయి వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు, కానీ మంగళగిరి ఆఫీస్లోను, విజయవాడలోనూ వీళ్ళందరూ ఉండేది హైదరాబాద్లో. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు లాగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళకి కుదరతలా డ్రగ్స్ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. అవేర్నెస్ కాలేజీలో క్యాంపు తీసుకొస్తున్నారు. గంజాయిని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. హైడ్రాని నదులు, మన సరస్సులు కూడా ఏవి వదలపోతే అవి కూడా కంట్రోల్ చేస్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కఠినంగా ఉంటున్నారు ఇటువంటి వాటి పట్ల. యువత చెడు మార్గాలకు వెళ్ళొద్దన్నారు. సాక్షాత్తు ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఎవరైతే ప్రచారం చేస్తారో ఆ సినిమాలకే ప్రమోట్ చేస్తామంటున్నారు. చిరంజీవి గారు వీళ్ళంతా చేసింది మనం చూసాం. డ్రగ్స్ అలవాటు పడవద్దు, యువత బానిసలు కావద్దని చెప్పి ఇటువంటి చేయాల్సిన పోయి మీరు సాక్షాత్తు మీరే ఐపీఎల్ సీజన్, మీరు అన్నట్టు ఐపీఎల్ సీజన్ వచ్చే ముందు హైదరాబాద్లో జరగబోతున్నాయి. విశాఖపట్నంలో కూడా కొన్ని మ్యాచెస్ జరగబోతున్నాయి. మరి దీన్ని నమ్మి పేదలు, అమాయకులు, డబ్బు ఆరుకాలం కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు అప్పు సప్పు తీసుకొచ్చి మీ మాటలని వాళ్ళ కుటుంబాలంతా చనిపోయే పరిస్థితి, ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితి కారణం ఎవరు? ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం వల్ల డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఇంకొకళ్ళు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలని భయపడే పరిస్థితి తేవాలి. ఒకవేళ మీరు అన్నట్టుగా అరెస్ట్ అయితే యాంకర్ శ్యామల, ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నాయకురాలుగా ఉన్న శ్యామల అరెస్ట్ అయితే సో ఆమె పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ పార్టీ నుంచి ఏమన్నా సస్పెండ్ చేసే అవకాశం ఉందా, లేదా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉందా? లేదంటే ఇది కుట్రపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కావాలనే? సో ఇక్కడ టీడీపీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఒక మంచి సంబంధాలు, సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయనే దాని వెనక ఉండి ప్రొవోక్ చేసి కేసులు పెట్టించారనేటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంది సార్. ఇప్పుడు నిప్పులేందో పొగరాదు. మీరు మాట్లాడిపోతే ఆ మాట వీడియో ద్వారా రాదు. మీరు యాప్లను ప్రమోట్ చేస్తుంది అన్ని ఛానల్లో. నిన్న శ్యామల ఎవరికి ప్రమోట్ చేసింది, ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది అందరికీ తెలుసు. అక్కడ ఉన్న మిగతా 10 మంది ఎవరు ఏ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తున్నారో తెలుసు. ఇది తప్పు చేస్తున్నారు, దీనివల్ల చనిపోతున్నారంటే మేము చేయకపోయినా ఇంకొకరు చేస్తారని చెప్పి కంటిన్యూగా చేస్తుంది మాత్రం వాస్తవం. సురేఖ అనే కూతురు అయితే ఇది ఇట్లా జరిగిద్దని నేను అనుకోలేదు, ఇక మీద చేయనుంది. ఆమె తప్పించుకున్నది, ఆమె దీంట్లో లేదు. చూడండి, గమనించండి. అంటే చెప్పి తప్పించుకున్న వాళ్ళని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదంటున్నారు. అంటే నా అన్వేషణకి సంబంధించినటువంటి యూట్యూబర్ ఉన్నారు కదా, ఆల్రెడీ ఆయన నేను మొదటిసారిగా అప్పుడు తెలియక నేను ప్రమోట్ చేశాను, ఆ తర్వాత తప్పు అయిపోయింది, పొరపాటు అయిందని ఆయన ఇప్పుడు వీళ్ళందరికీ వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నారు. కానీ ఆయన మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఆయన మీద అంటే ఆయన ఇట్లాంటి ఏం చేయలే. 174 దేశాలు తిరిగాడు. మొత్తానికి ఆల్మోస్ట్ 4 రోజుల క్రితమే ఆయన యాత్ర ముగిసింది. నా ఆదాయం 1.5 కోటి అని చెప్పి అన్నాడు. బెట్టింగ్ యాప్లు నిషేధం అన్నాడు. సజ్జనార్ గారితో ఇంటర్వ్యూ కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు అతని పట్ల ఏం ఉండదు. అతను ఏంటంటే మొదలు తెలియక చేసి ఉండొచ్చు, రియలైజేషన్ అయ్యాడు. దేశం, ప్రపంచం అంతా అంటే అతి పేదవాడు కూడా రూపాయి లేని పరిస్థితి నుంచి యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియాలో ఏ విధంగా ఒక మంచి మెసేజ్, ఏదో మామూలు మెసేజ్ అయితే పర్లేదు. 170 దేశాలు, ఆఫ్రికాకి లేదు, యూరోప్ లేదు, అమెరికా లేదు, అంటార్కిటిక్ లేదు, అమెజాన్ అన్నీ చూపించాడు ఆయన.
174 దేశాలు చూపించాడు. ఇప్పుడు డబ్బు సంపాదించుకున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు, కుటుంబంతో ఉంటానన్నాడు. ఆయనేమో సమాజాన్ని ఇలాగా ఇచ్చేయలేదు కదా. కాకపోతే అన్వేషికేమీ కాదు. ఇక్కడ ఏంటంటే సజ్జనారు ఆయన ద్వారా ఒక మెసేజ్ అనేది బయటికి తీసుకెళ్ళగలిగారు. ఇప్పటికైనా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా భావించే వీళ్ళు ఏదో దైవాన్ సంబూతుల్లాగా అసలుకి ఈక్వల్ టు హీరో ఉన్న ఇమేజ్ మాకు ఉంది. కొన్ని కోట్ల మంది మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాకు యూట్యూబ్ ద్వారా రెవెన్యూ వస్తుంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అలా రీతిలో ఉన్నారు విజయ్ గారు. అంటే ఇప్పుడు ఇది వైసీపీకి ఒక రకంగా నష్టం కలిగించే అంశం. 100% ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే 100% నష్టమే. మరి శ్యామల ప్లేస్లో ఇంకొక ఏ శ్యామలను ఎవరు తీసుకొస్తారో రీప్లేస్ చేస్తారో మనం చూడాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా యాంకర్ శ్యామలను అంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకురాలుగా ప్రస్తుతం ఉన్న ఆమెను ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వైసీపీ దీనిపైన ఎలా సమాధానం ఇస్తుంది, ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూటమి నాయకుల మీద పార్టీల మీద రెచ్చిపోయేటువంటి వారందరూ కూడా దీనికి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు? సో యాంకర్ శ్యామల పాత్రపై ఆమెకు బెట్టింగ్ యాప్లపై ప్రమోట్ చేశారా లేదా? ఆమె పాత్రపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.